హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. బీఆర్ఎస్ పార్టీని వరుస ఓటములు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం గులాబీ పార్టీదే. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఓ వెలుగు వెలిగింది. దీంతో కేసీఆర్ కన్ను ఇతర రాష్ట్రాలపై పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఒక రాష్ట్రానికే పరిమితం అవుతున్నామని భావించి పార్టీ పేరును జాతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. దీంతో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది. ఈ పేరు మార్పుతో క్యాడర్లో జోష్ తగ్గింది. అప్పటి నుంచి కేసీఆర్కు వరుస ఓటములు వెల్కమ్ చెబుతున్నాయి. వరుసగా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎన్నికలు, 2 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. కేసీఆర్ చాణక్యం వ్యూహాలు పనిచేయడం లేదు. దీంతో బీఆర్ఎస్ పేరులోనే దోషముందని, నేమ్ చేంజ్ చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. దీనిపై కారు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ తగ్గిపోవడం, బీఆర్ఎస్ పేరు తెలంగాణ వాదుల హార్ట్కు టచ్ కాకపోవడం వల్లే ఈ దుస్థితి అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, ఇక వీఆర్ఎస్ తీసుకోవడమే మిగిలిందని రాజకీయ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ టీఆర్ఎస్. ఉద్యమ నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ పార్టీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని, లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో చక్రం తిప్పాలని గులాబీ దళపతి కేసీఆర్ కలలు కన్నారు. 10 ఏళ్లలో తెలంగాణలో అద్భుతాలు చేశామని, దేశ ప్రజలు కూడా తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఊహించుకున్నారు. దేశ్కి నేతగా ఎదగాలనుకున్నారు. బీజేపీని కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోలేకపోతుందని, బీఆర్ఎస్ ను ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని తపన పడ్డారు. ఆ కోరికే ఎదురు దెబ్బ కొట్టిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వరుస ఓటములపై తర్జన భర్జన పడుతున్న పార్టీ హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికిప్పుడు పేరు మారిస్తే ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయని నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బెటర్ అని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే రాజకీయాలను అవపోసన పట్టిన కేసీఆర్కు తన పార్టీ ఎలా చక్కదిద్దుకోవాలో తెలియకుండా ఉండదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత గొప్ప వ్యక్తికైనా కొత్త గడ్డు కాలం ఉంటుందని, ప్రస్తుతం కేసీఆర్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వారు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా కేసీఆర్ తనదైన వ్యూహాలతో కథన రంగంలోకి దిగుతారని వారంతా చర్చించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో గులాబీ బాస్ తన పార్టీ పేరు మార్పు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది.